మీరు ఈ విషయాన్ని దాదాపుగా 7-8 ఏళ్ల నుంచి చెప్తూ వస్తూ ఉన్నారు. అసలు ఏంటి అసలు ఛత్తీస్గఢ్ ఒప్పందం ఏంటి? యాదాద్రి భద్రాద్రికి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ కట్టడాలలో ఉన్నటువంటి లోపాలేంటి? ఇప్పుడు ఛత్తీస్గఢ్ అక్కడ విద్యుత్ తీసుకోవటానికి కాంపిటేటివ్ బిడ్డింగ్కి వెళ్లకుండా మన అప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితోనే డైరెక్ట్గా సమావేశం అవన్నీ జరిపి ఆ ఒప్పందాలు అవన్నీ చేయడానికి డైరెక్షన్ ఇచ్చి చేయించారు. కాంపిటేటివ్ బిడ్కి వెళ్తే మనకి ఎంత తక్కువకి విద్యుత్ సరఫరా చేస్తే వాళ్ళని ఎంపిక చేసుకుని వాళ్ళతో లాంగ్ టర్మ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుని విద్యుత్ తీసుకోవచ్చు. అది సరైన పద్ధతి. అలా కాకుండా ఆ ప్రాజెక్టు వ్యయం ఎంత అవుతుంది, దానికి ఇంధనం అంటే బొగ్గు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఖర్చులన్నీ కలిపి మనం యూనిట్కి ఎంత చెల్లించాల్సి వస్తుంది అవేమీ వెరిఫై చేసుకోకుండా ఈ ఒప్పందం చేయించారు. తర్వాత ఛత్తీస్గఢ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషను ఆ ఛార్జీలు ఎంత అనేది నిర్ణయించింది. అవి చాలా ఎక్కువగా ఉన్నాయని ఇప్పుడు మన తెలంగాణ డిస్కామ్లు అప్పీలేట్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేసే అది పెండింగ్లో ఉంది. తర్వాత ఏమైంది, ఇది వీళ్ళు 2017-18 నుంచి సరఫరా ప్రారంభించారు. మొదట్లో 78% ఆ ఏడాది ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అంటే ఉత్పత్తి సామర్థ్యం ఆ మేరకు ఉత్పత్తి చేసి సరఫరా చేసి తర్వాత అది క్రమేణా తగ్గిపోయి 19% వచ్చింది. తర్వాత 2022 ఏప్రిల్ నుంచి పూర్తిగా ఆపేశారు సరఫరా. దానికి కారణం ఏంటంటే వాళ్ళు అప్పుడు దాకా సరఫరా చేసిన విద్యుత్కి 3,000 కోట్ల రూపాయల పైన తెలంగాణ డిస్కామ్లు చెల్లించాలి, వాళ్ళు చెల్లించలేదు, అందుకని ఆపేస్తున్నామని వాళ్ళు. తెలంగాణ డిస్కామ్లు అనేది 3,000 కోట్ల పైన కాదు, ఇంకా తక్కువ ఉంది అది అని తెలంగాణ డిస్కామ్స్. అయితే అక్కడ ఆ వివాదానికి సంబంధించిన మొత్తం వదిలేసి మిగతాది పే చేసి వాళ్ళని సరఫరా చేయమని అడగచ్చు. దాని మీద సంబంధిత అప్పీలేట్ ట్రిబ్యునల్ లేకపోతే ఏ ఫార్మ్ అయితే అక్కడికి వెళ్ళి అవి రిజాల్వ్ చేసుకోవచ్చు. కానీ అలా జరగలేదు, వాళ్ళు ఆపేశారు. ఇవాళ డిస్కామ్లు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి, కేసులు నడుస్తున్నాయి. అవి ఎప్పుడు పరిష్కారం అవుతాయో సుప్రీంకోర్టుకి వెళ్తే అది ఎప్పుడు వస్తుంది, ఆర్డర్ ఏ రూపంలో ఉంటుంది, దాని ప్రభావం ఎవరి మీద ఎంత ఉంటుందని చూడాల్సి వస్తుంది. అయితే మనకు ఇక్కడ వచ్చిన 2-3 ఇబ్బందులు ఏంటంటే అక్కడ విద్యుత్ సరఫరా ఆపేయటం వల్ల మనకి ఇక్కడ విద్యుత్ కొరత ఏర్పడి మార్కెట్లో చాలా అధిక ధరకి కొనాల్సి వస్తుంది. 20 రూపాయల దాకా కూడా కొన్నారు. ఇది మనకి ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రంలోనే వివరాలు ఇచ్చి ఇంతకుముందు మేము ఎన్నిసార్లు అడిగినా అవన్నీ సరిగ్గా ఇవ్వలేదు కమిషన్లో కూడా. అందువల్ల అది అదనం భారం పడుతుంది ఒకటి. రెండోది ఛత్తీస్గఢ్ నుంచి మనకి తెలంగాణ బోర్డర్ దాకా ప్రసారం చేయడానికి మనకి ఇప్పుడు ఇక్కడ మన టీజీ ట్రాన్స్కో ఎట్లా ఉందో నేషనల్ లెవెల్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర 1000 మెగావాట్లకి ట్రాన్స్మిషన్ కోసం కెపాసిటీని కాంట్రాక్ట్ చేసుకున్నారు, దానికి చెల్లించాల్సిన ఛార్జీలు ఒప్పుకొని. ఇప్పుడు మనకు ఉత్పత్తి తగ్గిపోయింది ఒకటి, సరఫరా తగ్గిపోయింది, తర్వాత పూర్తిగా ఆపేశారు. అయినా కూడా మొత్తం కాంట్రాక్ట్ చేసిన 1000 మెగావాట్ల కెపాసిటీకి చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక 2 సంవత్సరాల కాలానికి 632 కోట్లు అలా ఏది మనం వినియోగించుకోకుండా. ఎందుకంటే ఒప్పందం అలాంటిది. వాళ్ళు మరి అంత ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి చేశాక మేము వాడుకోపోయినా అంటే కుదరదు కదా. అందువల్ల ఆ ఇబ్బంది ఒకటి వచ్చి పడింది. రెండోది ఇంకో 1000 మెగావాట్లు ట్రాన్స్మిషన్ కెపాసిటీకి కూడా కాంట్రాక్ట్ చేసుకున్నారు. అది ఎప్పుడు చేయాలి, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుని మనకి ఎక్కడి నుంచి వస్తుందని, తర్వాత అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ నుంచి ఎన్ఓసి తీసుకున్నాక అప్పుడు ఇది కాంట్రాక్ట్ చేయాలి. ఆ 2 జరగకుండా తొందరపడి ముందు ఇది చేసుకున్నారు. దాంతో ఏంటి అసలు మొదటి 1000 మెగావాట్లే పూర్తిగా వాడుకోలేని పరిస్థితి. రెండోది అసలు అక్కడ అగ్రిమెంట్ లేదు, సరఫరా లేదు. దానికి కూడా వాళ్ళు చెల్లించమని అంటే మేము వదిలేసుకుంటాం బాబు అదంటే వదిలేసుకోవాలంటే మాకు 272 కోట్లు మీరు చెల్లించాలని పెట్టారు. దాని మీద కూడా అప్పీలేట్ ట్రిబ్యునల్ వివాదం, అప్పీలేట్ ట్రిబ్యునల్ లేకపోతే సిఆర్సీను ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి కేసులు. అంటే ఏంటి, కేసులు పెండింగ్లో ఉన్నాయి, విద్యుత్ సరఫరా లేదు, అనవసరంగా 100 కోట్లు చెల్లించాల్సిన ఇరకాటంలో తెలంగాణ డిస్కామ్లు పడినాయి. దీనివల్ల ఏంటంటే కొంచెం అనాలోచి తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవటం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇది. ఆ రోజు తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ బహిరంగ విచారణ జరిగింది. ఆ రోజు ఇవన్నీ వివరంగా చెప్పి కాషన్ చేసాం. చాలా సమస్యలు వస్తాయి, భారాలు పడతాయి, అనవసరంగా నష్టదాయకం అవుతుంది, ఇది వద్దు, దానికి అనుమతి ఇవ్వద్దు, కాంపిటేటివ్ బిడ్డింగ్కి వెళ్ళమనండి, ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటే అప్పుడు. అంటే ఇప్పుడు కేసీఆర్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితోని అప్పటి ఒప్పందం తీసుకున్నట్టు ఏది ఉంటే అసలు దీనిలో ఎక్కడ స్కామ్ జరిగినట్టు కనబడతా ఉంది? కేసీఆర్ చేసినటువంటి తప్పు బిడ్డింగ్కి పోవడమైనా ఇంకేమైనా డబ్బులు ఆరోపకంగా వచ్చినాయి అనుకోవచ్చు? ఆరోపణలు చేయాలంటే ఎవరి దగ్గర ఆధారాలు ఉండి చేస్తే అది సమంజసంగా ఉంటుంది. ఊరికి ఏదో గాలి వ్యవహారంగా ఆరోపణలు చేస్తే రుజువు చేయలేకపోతే దానికి విలువ ఉండదు. అందువల్ల అవన్నీ మనం మాట్లాడాల్సింది కాదు. ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ నరసింహారెడ్డి గారిది ఉంది కనుక రేపు వాస్తవాలు ఏంటనేది ఎంతవరకు కమిషను
ఎందుకంటే కొన్ని రుజువు చేయలేని కూడా జరగవచ్చు. ఎస్ కమిషన్ కూడా ఏం ప్రూవ్ చేసి లేకపోతే అది నిర్ధారించే పరిస్థితి ఉండవచ్చు. అందుకని ఏంటి మనకి లభ్యమైన సమాచారం ఆధారంగానే నియంత్రణ కమిషన్ ఈ ఎంక్వైరీ కమిషన్ కూడా సాధ్యమైన మేరకు వాస్తవాలన్నింటినీ బయట పెట్టే పద్ధతులు చేస్తుంది. ఇప్పుడు పబ్లిక్ స్పిరిటెడ్ లీగల్ ల్యూమినరీ హెడెడ్ బై దానికి. అందువల్ల అది ఆ రిపోర్ట్ కోసం చూడాలి. అంతేగాని ఇప్పుడు ఈలోగా ఆరోపణలు చేస్తే ఉపయోగం లేదు. ఎందుకంటే అది జరిగినాయా జరగలేదంటే ఎవరైనా చెప్పలేం. అది విచారణలోనే తేలాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.